హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, డిస్క్రిప్షన్లో లింక్స్ కనబడట్లేదు పీడిఎఫ్స్ కానీ. ఒకసారి మీకు డెమో చూపిస్తాను చూడండి. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ యొక్క హోమ్ పేజ్. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ మెయిల్స్కి యూట్యూబ్కి డైరెక్ట్గా వచ్చేస్తాయి. అలాగే మీకు ఫేస్బుక్ పేజ్ లింక్ కావాలంటే పైన కార్నర్లో ఉంటుంది ఫేస్బుక్ పేజ్, అలాగే బ్లాగ్ లింక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్ లింక్స్ కూడా ఈ రైట్ కార్నర్లో ఉంటాయి. ఓకే, అలాగే మీరు ఇక్కడ చూడండి వీడియోస్ అనేవి కింద ప్లేలిస్ట్ కూడా ఉంది. సో మీరు ఇంపార్టెంట్ స్టాటిక్ జాబ్స్ దీని మీద స్టాటిక్ జీకే టాపిక్స్ మీద క్లిక్ చేస్తే దీంట్లో ఉన్న 10 వీడియోస్ అనేవి 1 by 1 ప్లే అవుతాయి. అలాగే నేషనల్ పార్క్స్ 4 వీడియోస్, బ్యాంకింగ్ అవేర్నెస్ తెలుగు వీడియోస్, జూలై మంత్ కరెంట్ అఫైర్స్, అలాగే ఆగస్ట్ అన్నీ ఉంటాయి. సో ఎవరిని ఇవి చూడనట్లయితే దీన్ని క్లిక్ చేసి చూడండి. ఓకే, అలాగే డిస్క్రిప్షన్లో సో వీడియో ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది కదా, కింద చూడండి డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఉంటుంది కింద. సో ఇక్కడ షో మోర్ అని కొడితే మీకు ఇప్పుడు చూడండి ఇది ఫేమస్ ఫ్యాలసెస్ అనే వీడియో. సో ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీకు డైరెక్ట్గా బ్లాగ్లో పీడిఎఫ్ దగ్గరికి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ డౌన్లోడ్ అయితే ఇక్కడ, లేదా వ్యూ అండ్ డౌన్లోడ్ అయితే ఇది క్లిక్ చేయడం ద్వారా మీకు పీడిఎఫ్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇది నా బ్లాగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ blogspot. ఇందులో కొంతమంది బుక్స్ ప్రిఫర్ చేయమని అడిగితే చూడండి బెస్ట్ బుక్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దీన్ని క్లిక్ చేస్తే బుక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అలాగే మీకు టోటల్గా స్టాటిక్ జీకే మీద క్లిక్ చేస్తే మొత్తం టాపిక్స్ లిస్ట్ అనేది పెట్టాను చూడండి. ఇది మొత్తం 32 స్టాటిక్ జీకే టాపిక్ లిస్ట్. అలాగే మీకు ఇందులో ఏ పీడిఎఫ్ కావాలన్నా సరే, సపోజ్ బుక్స్ అండ్ ఆథర్స్ కావాలనుకోండి, బుక్స్ అండ్ ఆథర్స్ దగ్గరికి వెళ్ళి దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. అలా మీరు ఏ టాపిక్ కావాలితే ఆ టాపిక్ మీద క్లిక్ చేయండి, అది ఓపెన్ అవుతుంది. సో ఇది ఇంకా లోడ్ అవుతుంది. ఓకే చూడండి, ఇది క్వాంట్కి బుక్స్, ఇంపార్టెంట్ బుక్స్, రీజనింగ్కి, అలాగే బుక్స్ అనేవి చాలామంది అడిగారు. సో ఇక్కడ పెట్టాను. సో మీకు ఏ బుక్స్ కావాలితే ఆ బుక్స్ దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీరు దాన్ని బై చేయొచ్చు. ఓకే, అర్థమైంది కదా. సో ఈ పైన చూడండి జనరల్ అవేర్నెస్, స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్, దీని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ పేజ్లోకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఓకే, న్యూ నోటిఫికేషన్స్ కావాలంటే న్యూ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే వస్తాయి. అలాగే మీ వీడియోస్ని మీరు యూట్యూబ్ ఛానల్ కాదు ఈ బ్లాగ్ ద్వారా కూడా చూడొచ్చు. సో వీడియోస్ మీద క్లిక్ చేస్తే వీడియోస్ అనేవన్నీ వరుసగా ఓపెన్ అవుతాయి. ఓకే, ఓకే టుడే టాపిక్ చూద్దాం. టుడే టాపిక్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ నేమ్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొన్ని బ్యాంక్స్ అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేమ్తో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ మన ఇండియా యొక్క బ్యాంక్ ఏంటి, సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా, అలాగే ఎవ్రీ కంట్రీకి ఒక బ్యాంక్ ఉంటుంది అనమాట. అలాగే ఏ కంట్రీ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అనే నేమ్తో స్టార్ట్ అవుతాయి సార్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ డాష్లో ఇండియా, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జింబాబ్వే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఫిజీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ మలావి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ వనాతు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా అనమాట. సో రిజర్వ్ బ్యాంక్తో ఈ బ్యాంక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ బ్యాంక్స్ అన్నిటికీ చిన్న స్టోరీలో చెప్తాను చూడండి. ఐ లిజన్ అంటే ఏంటి, వింటున్నా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జింబాబ్వే. సో ఫేమస్ కంట్రీస్ కదా, ఇండియా, పాకిస్తాన్ ఎలాగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అలాగా, అలాగే జింబాబ్వే క్రికెట్లో అందరికీ తెలిసే ఉంటాయి కదా. ఈ 3 కంట్రీస్కి ట్రై సిరీస్ జరుగుతుంది. ఈ కామెంటరీని నేను ఎఫ్ఎంలో వింటున్నాను అనమాట. ఎఫ్ఎం అంటే ఏం లేదు, ఫిజీ అండ్ మలావి కోడ్ అనమాట. సో బికాస్ ఆల్ సీట్స్ ఆర్ ఆల్రెడీ రిజర్వ్డ్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇలా చిన్న స్టోరీ రాశాను. ఐ లిజన్ వింటున్నా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జింబాబ్వే ట్రై సిరీస్ కామెంటరీ ఇన్ ఎఫ్ఎం. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో స్టార్ట్ అయ్యే బ్యాంక్స్ అనమాట. టోటల్ 7 ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జింబాబ్వే, ఫిజీ, మలావి, వనాతు, ఇండియా. సో ఈ బ్యాంక్స్ అనేవి ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యాంక్తో ఎండ్ అవుతాయి అనమాట. సపోజ్ ఆస్ట్రియన్ నేషనల్ బ్యాంక్, బంగ్లాదేశ్ బ్యాంక్, బల్గేరియన్ నేషనల్ బ్యాంక్, క్రొయేషియన్ నేషనల్ బ్యాంక్, చెక్ నేషనల్ బ్యాంక్, నెదర్లాండ్ నేషనల్ బ్యాంక్, ఖతర్ సెంట్రల్ బ్యాంక్, స్విస్ నేషనల్ బ్యాంక్. సో ఈ బ్యాంక్స్ అన్ని బ్యాంక్తో ఎండ్ అవుతాయి. సో ఈ బ్యాంక్స్ అన్ని ఇలా సపరేట్గా మనం డివైడ్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి నేషనల్ బ్యాంక్ ఆఫ్ డాష్ అంటే నేషనల్ బ్యాంక్ ఆఫ్ అజర్బైజాన్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ బెలారస్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ బెల్జియం, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కాంబోడియా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ డెన్మార్క్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇథియోపియా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ జార్జియా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజకిస్తాన్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ క్రెజిక్ రిపబ్లిక్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ మెసిడోనియా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ మాల్దోవా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ రొమానియా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ రవాండా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ సెర్బియా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ స్లోవాకియా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఉక్రెయిన్. ఓకే, సో నేషనల్ బ్యాంక్ ఆఫ్
అనేది స్టార్ట్ అయ్యే బ్యాంక్స్ ఇవన్నమాట. ఈ లిస్టులో ఉన్నవన్నీ నేషనల్ బ్యాంక్ ఆఫ్తో స్టార్ట్ అవుతాయి. సో మీరు ఒకసారి నోట్స్లో ఇవన్నీ నోట్ చేసుకోండి. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో బ్యాంక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఈ టైప్ ఆఫ్ బ్యాంక్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ కంట్రీస్ చెప్తాను, తర్వాత మిగతా బ్యాంక్స్ కూడా చెప్తాను. ఆర్డర్లో చూడండి. బ్యాంక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ కొలంబియా, బ్యాంక్ ఆఫ్ ఫిన్లాండ్, బ్యాంక్ ఆఫ్ గ్రీస్, బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్, బ్యాంక్ ఆఫ్ ఇటలీ, బ్యాంక్ ఆఫ్ జమైకా, బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ సౌత్ కొరియా, బ్యాంక్ ఆఫ్ పోర్చుగల్, బ్యాంక్ ఆఫ్ స్పెయిన్, బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్, బ్యాంక్ ఆఫ్ మారిషియస్, బ్యాంక్ ఆఫ్ మెక్సికో. ఇంకా ఉన్నాయి. సో బ్యాంక్ ఆఫ్ అల్బేనియా, బ్యాంక్ ఆఫ్ అల్జీరియా, బ్యాంక్ ఆఫ్ బొట్స్వానా, బ్యాంక్ ఆఫ్ కాంగో, బ్యాంక్ ఆఫ్ గానా, బ్యాంక్ ఆఫ్ గోత్మిలా, బ్యాంక్ ఆఫ్ గునియా, బ్యాంక్ ఆఫ్ లత్వియా, బ్యాంక్ ఆఫ్ లిథువేనియా, బ్యాంక్ ఆఫ్ మంగోలియా, బ్యాంక్ ఆఫ్ మొరాకో, బ్యాంక్ ఆఫ్ మొజాంబిక్, బ్యాంక్ ఆఫ్ నమీబియా, బ్యాంక్ ఆఫ్ సూడాన్, బ్యాంక్ ఆఫ్ టాంజానియా, బ్యాంక్ ఆఫ్ ఉగాండా, బ్యాంక్ ఆఫ్ జాంబియా. ఓకే, ఈ లిస్ట్లో ఉన్న బ్యాంక్స్ అన్నీ కూడా ఈ 2 పేజెస్లో ఉన్నవి. అల్బేనియా ఇవన్నీ కూడా బ్యాంక్ ఆఫ్ అలా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డాష్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్. ఈ టైప్ బ్యాంక్స్ అన్ని ఇదన్నమాట లిస్ట్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ జోర్డాన్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అర్జెంటీనా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఆర్మేనియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్మా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బార్బడాస్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బెలీజ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బొలీవియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బోసానియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మాలి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కోస్టారికా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చిలీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ క్యూబా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సైరస్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఈక్విడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఈజిప్ట్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గాంబియా. అలాగే ఇంకా ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఐలాండ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కెన్యా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ లెబనాన్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ లిబియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మలేషియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నేపాల్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నికరంగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నార్వే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పరాగ్వే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సీచెల్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ తునీషియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ టర్కీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యుఏఈ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యురాగ్వే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ వెనిజులా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యెమెన్. ఓకే, ఇవన్నీ కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అనే పేరుతో స్టార్ట్ అవుతాయి. సో ఓవరాల్గా ఈ బ్యాంక్స్ అన్ని కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మేము అన్ని గుర్తుపెట్టుకోలేము అనుకుంటే మీకు బాగా ఇంపార్టెంట్ బ్యాంక్స్ అనేవి ఇప్పుడు చెప్తాను, అవి చూడండి. సో యుఎస్ ఫెడరల్ రిజర్వ్, అమెరికా బ్యాంక్. యుఎస్డి ఉంది కదా, అమెరికాది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్, యుఎస్ఏ, సారీ రాంగ్ పడినట్టుంది, యుఎస్ఏ. ఓకే, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తెలుసు కదా, బాగా ఫేమస్. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అనేది అమెరికాది, యుఎస్ఏ. నెక్స్ట్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, యూరోప్ తెలుసు కదా, యూరోపియన్ యూనియన్. సో ఇది యూరోప్ సెంట్రల్ బ్యాంక్ అనమాట. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఉంటాయి కదా, అవి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ది. బ్యాంక్ ఆఫ్ జపాన్, జపాన్ యొక్క బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్. నెక్స్ట్ స్విట్జర్లాండ్, స్విస్ బ్యాంక్ అనేది బాగా ఫేమస్ కదా, స్విస్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ కెనడా, కెనడా యొక్క సెంట్రల్ బ్యాంక్ నేమ్ బ్యాంక్ ఆఫ్ కెనడా. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఆల్రెడీ చూసాం కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా. న్యూజిలాండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్. పాకిస్తాన్ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్. నెక్స్ట్ చైనాది ద పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా. జపాన్ది ద బ్యాంక్ ఆఫ్ జపాన్. ఫ్రాన్స్ది ద బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్. యూకేది ద బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. సో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూకే. నెక్స్ట్ బ్రెజిల్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్. బంగ్లాదేశ్ బ్యాంక్. శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక. శ్రీలంక యొక్క బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక. మారిషస్ బ్యాంక్ ఆఫ్ మారిషస్. నేపాల్ రాష్ట్ర బ్యాంకు లేదా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నేపాల్ అని కూడా అంటారు. ఓకే, నేపాల్కి 2 బ్యాంక్స్ నేమ్స్ ఉన్నాయి, నేపాల్ రాష్ట్ర బ్యాంక్ అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నేపాల్. సో బ్యాంక్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ అనేవి చూసుకోండి, లేదా అన్ని చదువుతాను అనుకుంటే పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను. సో మొత్తం అన్ని కూడా మీరు చదువుకోవచ్చు. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా డెమో, అలాగే డిస్క్రిప్షన్ చూడండి, డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అనేవి ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ.